జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నిమ్మ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గన్పూర్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పనిచేయనున్నట్లుగా తెలిపారు. ముందుగా స్టేషన్ గన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు మీ యొక్క చిరకాల వాంఛ గౌరవ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే ప్రజెంట్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి కృషి మేరకు అలాగే మన స్థానిక ఎంపీ గారు కడియం కావ్య గారి కృషి మేరకు ఈరోజు మన పట్టణంలో గ్రామంగా ఉన్నటువంటి పంచాయతీని ఈరోజు మున్సిపాలిటీగా రూపాంతరం చెందుకున్న సందర్భం లోపల మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని మెరుగుపరచడం గురించి గౌరవ స్థానిక శాసనసభ్యుల కృషి మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఫండ్స్ని కూడా ఎక్కువ మొత్తంలో టైఅప్ చేయడానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో మనం ముందడుగు వేసుకున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ మొత్తంలో ఫండ్స్ తీసుకొచ్చేసి స్టేషన్ గన్పూర్ ప్రాంతాన్ని విరివిగా డెవలప్ చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు కృషి చేస్తున్నారు. కాబట్టి వారు చెప్పినటువంటి మనకు మార్గంలో మనం పయనిస్తూ మున్సిపాలిటీ నుండి ఏవైతే సర్వీసెస్ అందించాలో వాటిని ఖచ్చితంగా టైం లైన్స్ ప్రకారంగా మీకు గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్వీసెస్ కంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో స్పీడ్గా అందించడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కూడా అందించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మెయిన్ రోలు మీకు పరిశుభ్రమైన పట్టణాన్ని ఉంచడంతో పాటు నీళ్ల సదుపాయాన్ని మెరుగుపరచడం అలాగే విద్యుత్ దీపాల అలంకరణ సాయంత్రం పూట మీకు కన్వీనియంట్గా ఉంచడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు ఏది రోడ్ నెట్వర్క్ కానీ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ మంచి అట్మాస్ఫియర్లో కల్పించినట్టుగా వీటన్నిటిని కృషి చేస్తూ అధికారులు అందుబాటులో ఉంటూ మీకు సదుపాయాలు అలాగే సర్వీసెస్ని అందించడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా అన్ని రకాల సర్వీసెస్ని అందించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాన్యువల్గా చేయాల్సినటువంటి పనుల లోపల మా వాళ్ళతోని చేయించాల్సిన సర్వీసెస్ లోపల మధ్యలో ఎవరన్నా వచ్చినా అని కూడా వాళ్ళని సముదాయిస్తూ వాళ్ళకి ఏదో నెగటివ్ వెళ్ళడం అని కాదు కానీ వాళ్ళని సముదాయిస్తూ దానివల్ల జరిగేటటువంటి ఇబ్బందులు వారికి సౌకర్యంతో పాటు మిగతా వాళ్ళకు ఇబ్బందికర పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా ఇన్ కేసు వాటిని మార్చడానికి సంబంధించినటువంటి ఏదైనా అవసరం ఉన్నట్లయితే స్థానిక శాసనసభ్యులు గారికి తెలియజేస్తూ వాటిని సంబంధించినటువంటి రిపేర్స్కు సంబంధించినటువంటి దాన్ని ప్రతిపాదన తయారు చేస్తూ దానికి సంబంధించినటువంటి కూడా అటెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం.